టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి సినీ వారసుడిగా మాత్రమే కాకుండా తన నటనతో ప్రతి సినిమాలో ఓ వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాతో ముందుకొచ్చేశాడు మన అక్కినేని వారసుడు హీరో నాగచైతన్య. హీరో నాగచైతన్య ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం. అలాంటి నాగచైతన్య 2024వ సంవత్సరం ఎండింగ్లో డిసెంబర్ 4వ తారీఖున శోభితా ధూళిపాలని అంగరంగ వైభవంగా రెండవ పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఓ పక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే కాకుండా గత కొన్నాళ్లుగా నాగచైతన్య సినిమా కోసం అభిమానులందరూ ఎదురు చూస్తున్న మోస్ట్ వాంటెడ్ సినిమాగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా రిలీజ్ కంటే ముందే పాటలు మంచి సక్సెస్ని కూడా సొంతం చేసుకున్నాయి. ఆ సినిమానే తండేల్ సినిమా. శ్రీకాకుళంలో జాలర్ల కళాంశాన్ని ఆధారంగా చేసుకుని సాగిపోయే ఓ మెలోడీ లవ్ డ్రామా అండ్ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ మూవీ అని చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ ఈ రోజే అవ్వడం, అయితే ఈ సినిమా ఇప్పటికే మంచి సక్సెస్ఫుల్ టాక్తో దూసుకెళ్తూ ఉంది. అలాంటి నేపథ్యంలోనే తండేల్ సినిమా రిలీజ్ కంటే ముందు సినిమా ప్రమోషన్స్లో బాగా నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, అంతేకాకుండా డైరెక్టర్ చందు మొండేటి ఇలా టీం మొత్తం విరివిగా ప్రమోషన్స్ చేశారు. ఈ ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూస్ ఇవ్వడం, సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఆ పరిసర ప్రాంతాల్లో జాలర్ల లైఫ్ స్టైల్ గురించి ఎన్నో తెలియని విషయాల్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు ఈ సినిమా ద్వారా. ఈ సినిమా షూటింగ్లో ఆయన ఒక కొత్త జీవితాన్నే చూశానని, ముఖ్యంగా జాలర్ల జీవితం గురించి ఆయన ఎంతో తెలుసుకున్నాను అంటూ చెప్పాడు. నెరడి ధరబడి సముద్రం మీద ప్రయాణం చేస్తూ వేటకంటూ వెళ్లే వాళ్ళ జీవితాలను ఆధారంగా చేసుకుని చేసిన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలోని క్యారెక్టర్ తన వ్యక్తిగత జీవితంతో ముడిపడిపోయి ఉంది అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఓ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదేదో కాదు, ఈ సినిమాలో నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవిని బుజ్జి తల్లి అని పిలుస్తూ ఉంటాడు. నిజానికి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ తాను తన భార్యని ఆయన శోభితాని బుజ్జి తల్లి అని పిలుస్తాడట. పై ఈ సినిమా కంటే ముందే, తమ పెళ్లి కంటే ముందే శోభితాని బుజ్జి తల్లి అని పిలుస్తూ ఉంటాను అని, ఈ సినిమాలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ కి తాను బుజ్జి తల్లి అని పిలవడంతో శోభిత సరే సినిమాలో కాబట్టి ఓకేలే అన్నాను, కాకపోతే ఆ తర్వాత పాట కూడా బుజ్జి తల్లి అని రావడంతో పాటలో కూడా నా పేరు వాడేసుకున్నావా అంటూ నన్ను అంటూ ఉంటుంది అంటూ తన రియల్ లైఫ్లో బుజ్జి తల్లి ఎవరో కాదు తన భార్యని సినిమా కంటే ముందుతో పరిచయమైనప్పటి నుంచి ముద్దుగా బుజ్జి తల్లి అని పిలుచుకుంటూ ఉన్నాను అంటూ అతను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అంటే స్క్రీన్ మీద సాయి పల్లవిని బుజ్జి తల్లి అని క్యారెక్టర్ కోసం పిలవడం మాత్రమే కాదు, ఆ బుజ్జి తల్లి అనే రియల్ క్యారెక్టర్ తన జీవితంతో ముడిపడిపోయి ఉన్న తన భార్య అంటూ వెలుగులోకి తీసుకురావడం. పైగా తన భార్య తనని కలిసినప్పటి నుంచి ఇలా గడ్డంతోనే కనిపిస్తున్నానని, ఎప్పుడప్పుడు ఈ గెటప్ అంతా మార్చేసి క్లీన్ షేవ్తో కనిపిస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాను. తండేల్ సినిమా కోసం గత కొన్నాళ్లుగా ఇదే గెటప్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. చివరికి పెళ్లి పెరిగిన గడ్డంతో జుట్టుతోనే చేసుకోవాల్సి వచ్చింది అంటూ నాగచైతన్య వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు. పెద్దగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి ఎవరితో షేర్ చేసుకున్న నాగచైతన్య తన భార్య గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.